ఒక్కొక్కసారేమో గుజ్జుగా కర్రీ వండాలనిపిచ్చిద్ది. ఒక్కోసారేమో చారుగా వండాలనిపిచ్చిద్ది. అదేంటో తెలీదు గానీ, ఇప్పుడు నాకు జలుబు జేయడం వల్ల నా నోరు బాగోక తెలీదు గానీ, జలుబైతే తగ్గింది గానీ, నా నోరు మాత్రం సప్పగానే అనిపిస్తుంది. ఎందుకో ఏది తిన్నా గూడా రుచి అనిపించట్లేదు. అందుకే స్పైసీగా ఏదైనా చేసుకుందాం అని అనుకున్నాను. ఏదైనా చికెన్ కర్రీ, మటన్ కర్రీ చేసుకొని తింటే కొంచెం నోరు బావుంటదేమో అని అనుకుంటే, మా వాడికి నిన్ననేనండి జ్వరం తగ్గింది. ఈ లోపలే నాన్ వెజ్ ఎందుకులే అని చెప్పి ఇలా అయితే చేశాను. టమాటా జలుబే అయినప్పటికీ కూడాను ఎందుకో ఇలా ములక్కాయలేసి చేసుకోవాలనిపించింది. అందుకే అల్లం చిన్నులపాయి, కొబ్బరి అయితే దంచుకొని ఈ టమాటా ములక్కాయ పులుసులోనైతే వేశాను. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఇట్లా చారుగా పెట్టుకొని కొంచెం అన్నం వేడిగా వేసుకొని తింటే కొంచెం నాకు ఎందుకో టేస్ట్ అనిపించింది, బాగానే ఉంది. ఈ కర్రీ ప్రాసెస్ విషయానికి వస్తే కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని అవి వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, మనమైతే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు, టమాటాలు వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని కారం కూడా వేసేసి ఆ తర్వాత మనం అల్లం చిన్నులపాయ, ఎండు కొబ్బరి దంచుకున్నాం కదా, అది కూడా వేసుకొని కావాలనుకుంటే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పులుసు ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు చేసుకుని తింటే పర్లేదు, బాగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్.